హాయ్ అండి. చాలామంది మిషన్ అది పార్ట్స్ నెక్స్ట్ పెడలింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఈరోజు అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు ఇది వీల్ ఉంటుంది. ఈ వీల్ అనేది మనము ఫ్రంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రంట్ మన సైడ్కి పుల్ చేసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా పెడలింగ్ స్టార్ట్ చేసే ముందు ఇది మన సైడ్కి చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది నెంబరింగ్ అండి. ఇది 0 నుంచి 5 వరకు ఉంటుంది. అంటే మన స్టిచ్ అనేది ఎంత లూజ్ రావాలనేది చెప్తుంది అనమాట. మనం నార్మల్గా అయితే 2 కానీ 2.5 అయితే నార్మల్గా వచ్చేస్తుంది స్టిచ్. మనకి దూరం కావాలంటే స్టిచ్ 5 నెంబర్ అలా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద బాబిన్ హోల్డర్ అండి. బాబిన్ హోల్డర్. దీంట్లో బాబిన్ పెట్టేసి మనము థ్రెడ్ అనేది బాబిన్లోకి లోడ్ చేసుకోవచ్చు. జనరల్గా అయితే నార్మల్గా ఇక్కడైనా పెట్టేసి ఇది వీల్ రన్ అయ్యేటప్పుడైనా చేసేసుకోవచ్చు. క్యాజువల్గా అయితే ఇది చేసేసుకోవచ్చు. కానీ మిషన్ వాళ్ళు ఇచ్చింది అయితే దీనికోసం ఇదండి. కాకపోతే జనరల్గా ఎవరు యూజ్ చేయరు. నెక్స్ట్ థ్రెడ్ని ఇక్కడ మనము రోల్ని ఇక్కడ పెట్టేస్తాము. నెక్స్ట్ కొన్ని మిషన్స్కి ఇలా వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ వస్తాయి కొంచెం, కొన్నిటికేమో ఇక్కడ వచ్చేస్తుంది. ఇది ఏంటంటే థ్రెడ్ అనేది ఫస్ట్ దీంట్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ దీన్ని థ్రెడ్ టెన్షన్ అంటారు. ఇక్కడే జాగ్రత్త చూసుకోవాలండి. ఈ థ్రెడ్ టెన్షన్ కరెక్ట్గా లేకపోయినా మనకి లూజ్ రావడము లేకపోతే టైట్గా వచ్చేసి దారం తెగడము అవుతుంది. ఈ థ్రెడ్ టెన్షన్ దగ్గర మనం కరెక్ట్గా ఇలా పెట్టినప్పుడు టక్మని ఇలా కొంచెం మనకి లైట్గా కరెక్ట్ వేలో వచ్చేటట్లు చూసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది థ్రెడ్ లూజర్ అనమాట. ఇందులో పెట్టలేదు అని అనుకోండి, డైరెక్ట్గా థ్రెడ్ అనేది ఒకేసారి వచ్చేసి దారం తెగిపోతుంది. అదర్వైజ్ చిక్కులాగా పడిపోతుంది మనం వేసే స్టిచ్ మీద. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎక్కించేటప్పుడు దీంట్లోకి ఇలా పెట్టేస్తే, ఇది పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు, పెట్టుకుంటే నెక్స్ట్ స్మూత్గా వస్తుంది థ్రెడ్. నెక్స్ట్ చూడండి, నేను ఇది నీడిల్లోకి ఎక్కించేసాను. నీడిల్ కూడా మనకి ఇలా స్ట్రైట్గా ఉండాలండి. ఎక్కడ కూడా పాదం దగ్గర ఇది సైడ్కి వెళ్ళిందంటే నీడిల్ ఇరిగిపోవడమో లేకపోతే నీడిల్ అనేది వంకరపోవడమో జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు పెడలింగ్ ఎలా చేద్దాము, ఎలా కుట్టాలో చూడండి. ఇప్పుడు నేను 2 ఫోల్డింగ్ స్టిచ్ అనేది చూపిస్తున్నాను. చూడండి, 1 ఫోల్డ్ వేసాను, ఇంకొక ఫోల్డ్. దీంతో పాటు పెడలింగ్ కూడా ఎలా చేయాలో 2 ఒకే దాంట్లో వచ్చేస్తాయి. చూడండి, ఇలా పెట్టేసాను, ఇన్సర్ట్ చేశాను. ఆఫ్టర్ దట్ 2 సార్లు, కొత్త వాళ్ళైతే 2 టైమ్స్ నీడిల్ అనేది క్లాత్ మీదకి వెళ్ళేటట్లు చూసుకోండి. తర్వాత మనము పెడలింగ్ స్టార్ట్ చేయాలి. ముందే పెడలింగ్ స్టార్ట్ చేస్తే థ్రెడ్ అనేది వెనక్కి వచ్చేస్తుంది, ఊడిపోవడం జరుగుతుంది అనమాట. అంటే 1 టైము నీడిల్ క్లాత్లోకి దింపేంత వరకు బిగినర్స్ వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ పెడలింగ్ అనేది ఇలా చూడండి, ఇలా మన సైడ్ మనం ఎటు కూర్చున్నామో మన సైడ్కి తిప్పాలి. తర్వాత స్టార్ట్ చేయాలి. చూడండి స్లోగా. ఇప్పుడు చూడండి, 1 ఫోల్డ్ అండ్ 2 ఫోల్డ్. ఆల్రెడీ క్లాత్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే నేను 1 టైం దింపేసాను. ఇంకా తర్వాత నుంచి అవసరం ఉండదు. ఏదైతే థ్రెడ్ స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు అట్లా. తర్వాత నుంచి మనం జనరల్గా 2 ఫోల్డ్ వేసాను కదా. స్టార్టింగ్ బిగినర్స్ ఏం చేస్తారంటే 1 ఇంచ్ ఆ 2 ఇంచెస్కి వేయండి. ఒకేసారి వేయడం అంటే కొద్దిగా ఓకేనా. నెక్స్ట్ స్మూత్గా వచ్చేస్తుంది ఇట్లా మనకి స్టిచ్ అనేది కూడా. చూడండి, ఎక్కడ కూడా ఇక్కడ స్టిచ్లో ఏ విధంగా డిఫరెన్స్ వచ్చింది అని అంటే మనం ఎక్కించడమో లేకపోతే ఇది తీసుకెళ్ళడమో ఏదో ఒక ప్రాబ్లం అయి ఉంటుంది. దాన్ని మనము రెక్టిఫై చేసుకోవాలి.
ఓకేనండి. ఇది నీడిల్ని దింపేటప్పుడు కూడా మనం చూడండి ఇక్కడ చూడండి కార్నర్ దగ్గర టర్న్ చేసేటప్పుడు ఫస్ట్ నీడిల్ని డ్రాప్ చేసేయాలి, నీడిల్ని కిందకి డ్రాప్ చేసేయాలి, తర్వాత పాదం ఇది లేపాలి, తర్వాత దీన్ని మనం ఎటు కావాలంటే అటు ట్విస్ట్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇటు తిరిగింది, ఇటువైపు మనం డబల్ ఫోల్డ్ వేసేయచ్చు అనమాట. ఓకే అండి, ఇలా మనం మొత్తం అంతా వేసేయచ్చు. థ్యాంక్ యూ అండి.